తొలివేణి ఆణిముత్యం ఈ నెల 20 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఏందత్తా బాగున్నావా? ఏంది అట్టి ఇటు చూస్తున్నావు? నిన్నేనే పిలిచిందత్తా. నీకన్నా బరాబర్ ఓ 10 ఏళ్లు చిన్నదాన్నయ్యుంటా. నేను నీకు అత్తనేంది రెడ్డి? వయసును బట్టి కాదు, వరుసల్ని బట్టి పిలుచుడు నాకు అలవాటు. నేను నీ కూతుర్ని లగ్గం చేసుకుంటే నువ్వు నాకు అత్తవే అవుతావు కదా. రేయ్ బంతి, ఇగో బావా. ఇక మీదట నువ్వు నా పెన్లానివి. అసలే నా ముందు చిన్నపిల్ల లెక్క కనిపిస్తున్నావు. చిన్నపిల్ల లెక్కేంది? చిన్నపిల్లే కదా. అందుకే నీకోసం సీరియల్ తెచ్చిన. మన పెన్లైనాక నువ్వు సీరియల్ కట్టుకొని మీ అమ్మ లెక్క జడ ముడేసుకో. కాకపోతే మీ అమ్మ లెక్క కోల బొట్టు పెట్టుకోకు, గుండ్రం బొట్టు పెట్టుకో. ఎంతంటే అమ్మోరు తల్లి మొహం మీద ఉన్నంత బొట్టు బావా. అంతుంటే చాలు. అంత కష్టపడే బదులు నేను ముసలోణ్ణి కాబట్టి నా పక్కన ముసల్దాన్లా ఉండమని చెప్తే సరిపోద్దిగా. తీసుకో. అన్నా, నువ్వు వరుసల్ని బట్టి పిలిచేటట్టయితే నేను నిన్ను అన్నా అని పిలుస్తున్నాను. నువ్వు నాకు అన్నవైతే నా చెల్లెళ్ళకు కూడా అదే అవుతావు కదా. ఇలా ఇంటికొచ్చి మీరు చేసేదేం బాలేదు. అయితే నా పైసలు నా మొహాన కొట్టు పోతా. ఒకటి కాదు, 2 లక్షలు కాదు, కాసి 2 కోట్లు. నా వెనకాలనే ఉంటూ తడిగుడ్డతో గొంతు కోసినావు. నా పేరు చెప్పుకొని ఊరంతా అప్పులు చేసి పారిపోయినావు. ఎట్లా కడతావురా కాసి? చెప్పు. 2 కోట్లు నెలలు ఎట్లా తెస్తావు? నువ్వు తీర్చలేవని నాకు తెలుసురా. అందుకే నా ఏర్పాట్లల్లో నేనున్నా. రే కాసిగా, నాకు టైం లేదురా. పెండ్లంటే చాలా పనులుంటాయి కదా, గవి చూసుకోవాలి. అత్తా, మధ్యాహ్నం మీ ఇంటికి పంతులు వస్తాడు. 2-3 ముహూర్తాలు చూసి పెట్టు. పెండ్లేర్పాట్లు మొదలు పెట్టాలి కదా. నువ్వు తీసుకో అరుణా. అన్నా, దీని అవసరం మా చెల్లెలకేం రాదు. దయచేసి మీరు వెళ్ళండి. నేను అప్పు తీర్చడానికి కొంత టైం అడిగాను, మీరు ఇచ్చారు. నాకు ఇచ్చిన గడువు తీరే వరకు మళ్ళీ ఇటు రావద్దు.